Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్. కేటీఆర్ ని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ లో ఎవరికుంది? కేటీఆర్ ని కాంగ్రెస్ కట్టడి చేయగలదా? అసెంబ్లీలో కేటీఆర్ ను నిలవరించాలి అంటే అధికార పక్షం నుంచి ఎవరు రెడీ అవ్వాలి? ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలు చూసిన ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ప్రశ్న ఇదే. ఎవరు ఎదురు పడితే కేటీఆర్ దూకుడు అడ్డుకోగలరు? ఎవరు ఎదురు పడితే కేటీఆర్ స్పీడ్ను కంట్రోల్ చేయగలరు అన్నది ఆసక్తికరంగా మారుతోంది. కాళ్ళు వనకాలి అధ్యక్ష. ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష. వీటన్నిటినీ 100% ఉక్కు పాదంతో అణిచివేస్తాం, ఎంత వాళ్ళున్నా బొక్కలేస్తామనే నిబద్ధతతో మా ప్రభుత్వం పనిచేయబోతుంది. దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు, సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు, ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, మొత్తం ఒక పూచిక పుల్ల గదులొద్దు, అసలు గంజాయి అనేది కనబడొద్దు అన్న మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష. పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష. మరి పంజాబ్లో నిన్న మొన్నటి దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష. వారు మర్చిపోయినట్టున్నారు. పంజాబ్ ఇవాళ మత్తులో మునిగిపోతోంది, యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. తొమ్మిదేళ్ల పాలనతో రాటుదేలారు కేటీఆర్. ఐటీ మంత్రిగా సూపర్ పాపులర్ అయ్యారు కేటీఆర్. కేసీఆర్ తర్వాత అదే స్థాయిలో వాగ్ధాటిని వినిపించగల నాయకుడు కేటీఆర్. కేసీఆర్ ఏ విధంగానైతే కథలు, సామెతలు, ఉదాహరణలతో ఎదుటి వ్యక్తులకు మాటలు లేకుండా కట్టడి చేస్తారో అచ్చం అలాగే కేటీఆర్ కూడా చెలరేగిపోతారు. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సమాధానం చెబుతూ కేటీఆర్ ఎదురు దాడికి దిగారు. చరిత్ర చాలా ఉంది. తప్పకుండా మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో చూస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. బరాబర్ చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలు చూసిన తర్వాత కేటీఆర్ను తట్టుకునే శక్తి ఎవరికుంది? కేటీఆర్ను సభలో ఆపగలిగేది ఎవరు అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్లో కూడా మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకులున్నారు. కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ను బలంగా ఎదుర్కొనే శక్తి ఉన్న నేతలున్నారు. కాకపోతే ఈసారి సభలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది కొత్తవారే. సో 9 ఏళ్ల పాటు మాటల్లో రాటుదేలిన కేసీఆర్ పైన కొత్త వాళ్లను ప్రయోగించడం కొంత కష్టమే అవుతుంది. కాబట్టి కొత్తగా ఎన్నికైన సభ్యులకు కేటీఆర్ లాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి కొంత సమయం పడుతుంది. మరి ఎవరు కేటీఆర్ను ఎదుర్కోగలరు అన్నది ఆసక్తికరంగానే మారింది. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా గమనిస్తే కేటీఆర్ను ఎదుర్కొనే శక్తి ఒకే ఒక్కరికి ఉందని అర్థమైంది. ఆ ఒక్కడు ఎవరో కాదు, సీఎం రేవంత్ రెడ్డి. అవును, రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్కు ఏమాత్రం తక్కువ కాదు. డేటాకు డేటాతో సమాధానం చెప్పగలరు, మాటకు మాటతో సమాధానం చెప్పగలరు, ఉదాహరణలు చెప్పి పబ్లిక్ను కన్విన్స్ చేయగల సమర్థుడు రేవంత్ రెడ్డి. లెక్కలు చేతిలో పట్టుకొని గట్టిగా జవాబు ఇవ్వగల మేధావి రేవంత్ రెడ్డి. ఎదుటి వాళ్ళ లాజిక్ను పట్టుకొని అదే స్థాయిలో పంచ్ డైలాగులు వదులుతూ బలంగా ఢీకొట్టగల సమర్థుడు రేవంత్ రెడ్డి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కూడా అదే జరిగింది. ఒక దశలో కేటీఆర్ దూకుడును రేవంత్ రెడ్డే అడ్డుకున్నారు. కేటీఆర్ పేల్చిన పంచులకు సరిగ్గా సరిపోయే కౌంటర్లు ఇస్తూ వచ్చారు. సభలో మా సంఖ్య కూడా ఏమీ తక్కువ లేదు అని కేటీఆర్ అంటే కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్యం విలువ తెలియదు అని అటాక్ చేశారు. కేటీఆర్ చెప్పే పాపాల్లో ఎక్కువ శాతం మంది ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళదే అని బాంబులు పేల్చారు. అధ్యక్ష, కాంగ్రెస్ పరిపాలన గురించి
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ఇది 2014 25 జూన్ అధ్యక్ష. వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా, అసెంబ్లీ రికార్డ్ అధ్యక్ష. నేను చదువుకోవడానికి హైదరాబాద్ లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను. పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి. ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తరబడి ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది. బోర్ దగ్గర పోయి స్నానం చేద్దాం అనుకుంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్లు వస్తలేవు. స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చిన అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకవేళ మా మిత్రులకు వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒక రోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి. తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ 2, 2014 నుంచి జరిగిన పరిపాలన, చేసిన విధ్వంసము, నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాము. రేవంత్ రెడ్డి తర్వాత అదే స్థాయిలో సమాధానం చెప్పగలిగే మరో వ్యక్తి భట్టి విక్రమార్క. భట్టి విక్రమార్క కూడా అద్భుతమైన భాషలో చక్కగా సమాధానం చెప్పగలిగిన వ్యక్తి. బీఆర్ఎస్ 2వ దఫా పాలనలో భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నుంచి విపక్ష నేతగా ఉన్నారు. కేసీఆర్ లాంటి సభా నాయకుడిని తన మాటలతో నిలువరించిన సందర్భాలు అసెంబ్లీలో అనేక సార్లు కనిపించాయి. ఒక సక్సెస్ఫుల్ సిఎల్పి నేతగా భట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేటీఆర్, కేసీఆర్ లాంటి వ్యక్తులను, వాళ్ళ చలోక్తులను సభలో దగ్గరగా చూసిన వ్యక్తి భట్టి. సో కేటీఆర్ను ఎదుర్కొనే శక్తి డిప్యూటీ సీఎం భట్టికి కూడా ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యయుత సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి, మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరున్న టైంలో గన్ సెంటర్లు ఉన్నాయి, మీరున్న టైంలో అసలు నీళ్ళే లేవు. నీళ్ళు ఏడలేవండి. ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80% నీళ్లు ఇచ్చారు. మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వరకు చెప్తాను. నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను. చివరి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఏడాది ఒక్క గ్రామంలో నీళ్లు వస్తున్నాయండి. ఇప్పటికి కూడా ఐటీడీ నీళ్ళే తాగుతూ ఉన్నాం. వేసినటువంటి బోర్లు బావిలో నుంచి నీళ్లు తాగుతున్నామని చెప్తా ఉన్నారు. మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి. అంతకుముందు నల్గొండలో నీళ్లు రాలేదా? ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా? మీరు వచ్చిన తర్వాత జరిగిందా? మీకంటే ముందే జరిగింది. ఆర్థిక, విద్యుత్ వంటి కీలక శాఖలకు బాధ్యతలు వహిస్తున్న భట్టి విక్రమార్క మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2వ రోజే ఘాటైన విమర్శలతో గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కామెంట్స్ చేశారు. కేసీఆర్ సర్కారుపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని సవాల్ విసిరారు. భట్టి వ్యాఖ్యలతో రాజకీయం ఒక్కసారిగా రాజుకుంది. ఎప్పుడైతే భట్టి శ్వేతపత్రం మాటను ఎత్తుకున్నారో అప్పటి నుంచే బీఆర్ఎస్ రగిలిపోవటం మొదలుపెట్టింది. సో రేవంత్ తర్వాత సభలో అంత గట్స్ ఉన్న వ్యక్తి భట్టి అనే అభిప్రాయం కూడా వస్తోంది. రేవంత్ భట్టి కాకుండా ఆ తర్వాత ఇంకెవరు అంటే ఖచ్చితంగా ప్రస్తుత ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అనే చెప్పాలి. శ్రీధర్ బాబు కూడా అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. అంతేకాదు బాగా చదువుకున్న వ్యక్తి. పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా కీలకమైన బాధ్యతలనే తీసుకున్నారు. అయితే గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రస్తుత ఐటీ మంత్రికి వస్తుంది. అందుకే ఈ పోర్ట్ఫోలియోకు శ్రీధర్ బాబును ఎంచుకున్నారని తెలుస్తోంది. గతంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు శ్రీధర్ బాబు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ బాబు కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టారు. సో ఇప్పుడు శ్రీధర్ బాబు కూడా కేటీఆర్ లాంటి నాయకుడిని నిలువరించగలరనే చర్చ నడుస్తోంది. 50 సంవత్సరాల చరిత్ర గురించి కానీ చెప్పండి. మీరు 10 సంవత్సరాల కాలం పాటు, నేను దాంట్లో 5 సంవత్సరాలు ఉన్నాను, అదే చెప్తూ వచ్చారు. ప్రజలు అందరూ కూడా వింటూ వచ్చారు. ఆఖరుకు తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఇప్పటికైనా మీరు దయచేసి రియలైజ్ కావాలని కోరుతా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలే. పెద్దలు కేటీఆర్ గారు చెప్పారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని.
సరే, ప్రజలందరికీ తెలుసు, ఈరోజు అందరూ కూడా చదువుకున్నవారు, అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు. అయినా కానీ ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే భూములు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి. ఈరోజు ఆ విధమైన మరొక్కసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పిచ్చారు కనుక ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా మీ ఆలోచనలు ఇస్తే తప్పకుండా మేము ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, వీ విల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్. కానీ పదే పదే మళ్ళా 50 సంవత్సరాలకు ఏది ఏమైనా తెలంగాణ అసెంబ్లీ ఇక నుంచి వాడివేడిగా కనిపించడం ఖాయమని తెలుస్తోంది. 9 ఏళ్లు తెలంగాణను పరిపాలించిన అనుభవంతో ప్రతిపక్షం ఉంటే 9 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న ప్రతిపక్షం అధికార పక్షంలోకి వచ్చింది. సర్కారును అడుగడుగునా ఇరుకున పెట్టేందుకు ఖచ్చితంగా ప్రతిపక్షం నుంచి బలమైన గళాలు వినిపిస్తాయి. వారికి సమాధానం చెప్పేందుకు అధికార పక్షం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గదని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా రణరంగంగానే కనిపించడం ఖాయమనిపిస్తోంది. మరి మీరేమంటారు?